ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ సెప్టెంబర్ 22 తేదీన ఒంగోలు జరుగు హలామాల చలో ఒంగోలు కార్యక్రమం జయప్రదం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి వెంగళరావు అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం వచ్చిన దళిత సంఘ నాయకులకు మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కలవకూరి అబ్రహం అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హలామాల చలో ఒంగోలు కార్యక్రమం సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుమాటి అచ్చయ్య, మాలమహానాడు నాయకులు నూతలపాటి రాజు, లింగం రాజేంద్రరాజు, లింగాల శ్రీనివాస్, గుంటి చిన్న వెంకటేశ్వర్లు, లక్కు వినోద్ మార్క్, లక్కు ప్రభాకర్, రంగయ్య, లక్ష్మయ్య, చప్పిడి ఆనంద్, జగదీష్, శ్రీరామ్ పెద్దక్క, జక్రయ్య, మరియదాసు, బాలతోటి వినోద్ కుమార్ తదితరులు బాగున్నారు. అక్కడ పంజాబ్లో మాలలు వ్యతిరేకించాలి, అక్కడ మాదిగలు వ్యతిరేకించారు. వర్గీకరణని మాదిగలు వ్యతిరేకించి చమర మహాసభ పేరుతోటి అక్కడ హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. హైకోర్టులో కొట్టేశారు, వర్గీకరణ చెల్లదని. కొట్టేపించింది ఎవరంటే మాదిగలు అక్కడ కొట్టేపించింది, మాలలు కాదని తెలుసుకోవాలి. అయితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అప్పీలు పోయింది. సుప్రీంకోర్టు చెప్పిందంటే అవినీతి మిశ్రా జడ్జి నేతృత్వంలో ఏ ధర్మాసనం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో టీవీ చెన్నయ్య గారి, టీవీ రావు గారి, మల్లింగరావు గారి రిట్ పిటిషను ధర్మాసనం ఇప్పుడు సంతోష్ హెగ్డే గారు కొట్టేశారు. కాబట్టి ఇది మా తీర్పు మీరు ఇవ్వకూడదు, మాకు ఆ స్థాయి లేదు, కాబట్టి ఉచిత ధర్మాసనానికి మేము రిఫర్ చేస్తున్నామని చెప్పేసి 7 ధర్మాసనం చంద్రచూడు చీఫ్ జస్టిస్ ఉన్న ధర్మాసనానికి పంపడం జరిగింది. ఆ పంపినప్పుడు 7 ధర్మాసనం అంటే చంద్రచూడు నేతృత్వంలో మొన్న ఫిబ్రవరిలో 6-7 తేదీల్లో వాదనలు విన్నారు. కానీ జడ్జిమెంట్ తీర్పు మాత్రం ఇవ్వకుండా రిజర్వ్ పెట్టారు. అంటే కుట్రలో ఇక్కడే మొదలైనవి. ఎందుకయ్యా తీర్పు లేదంటే అతను మోడీ లోపాయకారిగా కృష్ణమాది తెలంగాణలో మాదిగల ఓటు బ్యాంక్ కోసం కృష్ణమాదితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని మీకు అనుకూలంగా తీర్పు ఇస్తాను, మాదిగల చేత మాకు ఓటు వేయించమంటే మాదిగల చేత 1,00,000 మంది మాదిగలు సమకూర్చి ఉమ్మడి రాష్ట్రంలో మోడీని తీసుకొచ్చాడు. ఒక మోడీ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ ఒక గౌరవప్రదమైన ప్రధానమంత్రి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి ఆమోదించినటువంటి గౌరవనీయ ప్రధానమంత్రి ఒక కులాన్ని సపోర్ట్ చేస్తూ రావడానికి సిగ్గుచేటు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మోడీ యొక్క చర్యలని మేము మోడీని మాలల అంతం మాలల పంతం మోడీ అంతంలాగా మేము రాష్ట్ర దేశం మొత్తం కూడా మోడీని భూస్తమా చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఏదైతే లోపాయకర ఒప్పందం ఉందో మోడీ కృష్ణమాదికి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు కూడా క్రిమిలేరు తీర్పు. అసలు వాళ్ళు అడిగింది వర్గీకరణ అడిగారు, వర్గీకరణ చేస్తే చెయ్యి. క్రిమిలేరు తీర్పు వాళ్ళు ఇప్పుడు అడగల, కానీ అది కూడా చేసింది. క్రిమిలేరు అంటే ఏంటంటే ఒక స్కావెంజర్, అంటే బాకీ పని చేసుకునేవాడు కూడా రిజర్వేషన్ లేదు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో దళితులకి ఎస్సీ రిజర్వేషన్ ఉండకూడదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఎజెండా, అందులో పుట్టలో భాగంగానే ఈ తీర్పు జరిగింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రేపు 22 హలోమాల చలో ఒంగోలు పేరుతోటి భారీ ఎత్తున వేలాది మంది మాలలతోటి అక్కడ సభ చేస్తూ ఉన్నాము. 22 తారీఖున ఈ నెల 22 తారీఖున ఇక్కడ కలవకూరి అబ్రహం గారి సారథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరూ మాలందరూ కూడా వేలాదిగా పాల్గొని ఎవరైతే సుప్రీంకోర్టుని తీర్పుని మనకి వ్యతిరేకిస్తున్నారో మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు అందరూ కూడా మేము చేసే న్యాయ పోరాటంలో భాగస్వాములయ్యి ఈ యొక్క తీర్పుని వ్యతిరేకించేందుకు, రద్దు చేసేందుకు వీరందరూ కూడా సహకార సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై భీమ్, జై మాలా, జై అంబేద్కర్.